ఈరోజు వీళ్ళిద్దరు రేపింకిద్దరు ఇంకా పెరుగుతారు. ఇట్లాంటి వాళ్ళు పందికొక్కులు పెరుగుతూనే ఉంటారు. ఈ పందికొక్కులను ఎప్పటికప్పుడు అణచకపోతే మన పీడిత తాడిత వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కలను వీళ్ళని తుంచి పారేసి వీళ్ళు ఇంకోసారి ఏ పేద ప్రజల భూములు గుంజుకోకుండా, ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు దోచుకోకుండా, ఏ ఆడపిల్లకి అన్యాయం చేయకుండా, ఎక్కడ కూడా ఎవరి దగ్గర లంచాలు తీసుకోకుండా, ఎవరిని ఏ ఏ వాళ్ళను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకి శిక్షించాలంటే మనము కొంత సహనం పాటించాలి. ఎందుకంటే పూర్తి అధికారం మన చేతిలో తీసుకున్నా ప్రజలు మన అగ్రహాలు అవుతారు. ఎందుకంటే వీళ్ళు ప్రజలను చంపుతారని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళ నేరాలు ఏంటో, వీళ్ళ ఘోరాలు ఏంటో మనం ప్రజల ముందు పెట్టాలి. అంతేగాని మనము చంపుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. మనం కేవలం వీళ్ళ నేరాలు, వీళ్ళు చేసే తప్పులు ప్రజల ముఖం ముందు ఉంచాలి. కామ్రేడ్ లాల్ సలామ్స్ మనము ఈరోజు ఈ యొక్క పోరాటం చేయడానికి కారణం ఏంటంటే పీడిత తాడిత వర్గాలు భూమి కోసం, భుక్తి కోసం, జన విముక్తి కోసం మనం చేస్తున్న పోరాటంలో మీరందరూ మాతోటి నడుస్తున్నందుకు నేను మీ అందరికీ లాల్ సలాం చెప్తున్నాను. తప్పనిసరిగా మన పోరాటం ముందుకు సాగాలి. ఎవరు కూడా అధైర్యపడకుండా ఇంకా ఇట్లాంటి దుష్ట శక్తులను మనం ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం ఈ పోరాటం ఆపద్దు, ఇంకా ముందుకే పోవాలి. కామ్రేడ్స్ ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా లొంగిపోవద్దు. ఎలాంటి పరిస్థితులు కూడా మీరు పేద ప్రజల పక్షాన్ని నిలబడండి. తప్పకుండా విజయం మనమే సాధిస్తాం. లాల్ సలాం కామ్రేడ్స్.